తెల్లారితే రఘుపతి గారి పుట్టినరోజు. ఆశ్రమం అంతా కన్నుల పండుగ్గా ఉంది. ఓ 10 మంది 60 దాటిన మగ ఆడ, కొంతమంది 10 ఏళ్లలోపు పిల్లలతో ఎంతో హడావిడిగా ఆనందంగా ఉంది. అది వృద్ధాశ్రమం కాదు, అనాథశరణాలయం అంతకన్నా కాదు. రఘుపతి విశాలాక్షుల కుటుంబం అని చెప్పొచ్చు. అదే ఆనంద నిలయం. విశాలా, టిఫిన్ తిని తొందరగా పడుకో. రేపు ఉదయమే మళ్ళీ రాజమండ్రి వెళ్ళి అందరికీ బట్టలు స్వీట్సు తీసుకురావాలి అంటూ కేకేస్తోంది అత్తయ్య. నా ప్రతి విషయంలోనూ ఎంతో శ్రద్ధగా ఆలోచిస్తూ ఉంటుంది. నిజంగా నా తల్లి బ్రతికి ఉన్నా అంత ప్రేమగా చూడలేదేమో. అప్పటికే టైం రాత్రి 10:30 అవుతోంది. మర్నాడు కావలసినవన్నీ లిస్టు రాసుకుంటూ ఉంటే టైం తెలియలేదు. విశాలమ్మా, మీరు అత్తయ్యగారు కూడా టిఫిన్ చెదురుగాని రండి, ఇప్పటికే చాలా ఆలస్యం అయిపోనాది, అందరూ మీ గురించే చూస్తున్నారు అని పిలుస్తోంది వరాలమ్మ. ఎందుకంటే టిఫిన్ అయినా భోజనమైనా అక్కడ ఉన్న చిన్న పెద్ద అందరూ కలిసే చేస్తారు. గత 15 ఏళ్లుగా వరాలమ్మ పనిమనిషిగా వచ్చి ఇంట్లో మనిషిలా అయిపోయింది. అక్కడ ఉన్నవారందరికీ భోజనాల సంగతి వరాలమ్మ కొడుకు రాము ఇద్దరూ చూసుకుంటారు. నాకు అత్తయ్యకి టిఫిన్ పెడుతూ, విశాలమ్మ, ఈసారి రఘుపతయ్య పుట్టినరోజుకి విరించిబాబు వస్తున్నాడా అని అడిగింది వరాలమ్మ. తప్పకుండా విరించి వస్తాడు అని చెప్పిందే కాని కన్న పిల్లలకు ఖాళీ లేదని తప్పించుకున్నా విరించి మాత్రం వస్తాడని తెలుసు. ఎందుకంటే కనీ పెంచకపోయినా దేవుడిచ్చిన కొడుకు విరించి మనసులోనే అనుకుంది. అందరూ కలిసి కబుర్లు చెప్పుకుంటూ భోజనాలు చేస్తున్నారు. అక్కడ ఉన్నవారంతా అనాథలు. వారంతా నా ఆప్తులు. ఈరోజు ఇంతమంది ఆప్తుల మధ్య ఉండడానికి కారణం నా భర్త రఘుపతి. టిఫిన్ చేసి వెళ్ళి పడుకున్నా కంటిమీద కునుకు రావడం లేదు. ఇంతమంది తన చుట్టూ ఉన్నా 15 ఏళ్ల తన గతాన్ని మర్చిపోలేకపోతోంది. ఏ బంధమైనా మనతో పాటు ప్రయాణం కొన్నాళ్లే. ఎక్కువగా కలిసి ప్రయాణం చేసే బంధం మాత్రం భార్యాభర్తలు. ఆ బంధం దూరమైతే ఇక ఆ జీవితం కన్నీటి సంద్రమే. ఆనాటి జ్ఞాపకం. భర్త, పిల్లలు, అత్తయ్య, మామయ్య మా ఇంటి దగ్గరలోనే నాన్న, అమ్మ, అన్నయ్యలు ఉండేవారు. ప్రతిరోజు పండగల హాయిగా కాలం కర్పూరంలా కరిగిపోయింది. చూస్తూ ఉండగానే అమ్మ, నాన్న, మామయ్య కాలగర్భంలో కలిసిపోయారు. కళ్ల ముందు గతం ఉప్పెన్లా వచ్చి పడింది. 13 రోజుల నుండి బంధువులతోటి, పిల్లలతో, కర్మకాండలతో ఇల్లంతా హడావిడిగా ఉంది. తనను ఓ గదిలో మూల కూర్చోబెట్టి టైముకి తినడానికి ఏదైనా తెచ్చిపెట్టి వెళ్ళిపోతున్నారు. బహుశా భర్త పోయిన తర్వాత నుంచి ఈ కట్టుబాట్లతో ఒంటరితనాన్ని అలవాటు చేస్తారేమో. ఆ పరిస్థితుల్లో తోడుగా ఉండడానికి అమ్మ కూడా లేదు. భర్త పోయిన ఆడవాళ్లను చూడ్డానికి కూడా ఓ మంచి రోజు చూసుకుంటారు. అలాంటి కట్టుబాట్లు లేని ప్రేమ అమ్మకే ఉంటుంది. కానీ విచిత్రంగా మా అత్తయ్య కూడా అలాంటి ప్రేమ చూపిస్తుంది నా మీద. నన్ను కళ్లల్లో పెట్టుకుని చూసుకుంటుంది. చెట్టంత కొడుకు పోయిన దుఃఖంలో కూడా హక్కున చేర్చుకుంది. అప్పటికే మామయ్య పోయి 10 ఏళ్లయింది. అత్తయ్య, మామయ్యకు తన భర్త రఘుపతి ఒక్కడే కొడుకు అవడం వలన అందరం కలిసి ఉండేవాళ్ళం. వచ్చిన చుట్టాలంతా భోంచేసి పలకరించి వెళ్ళిపోతున్నారు. అప్పటికే మధ్యాహ్నం 2 కావస్తోంది. ఎవరి హడావిడి వారిది. ఇంతలో గది వెనక నుంచి ఏవో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఆ మాటలు ఎవరివో కావు, తన కొడుకు, కోడలు. ఇంకా ఎన్నాళ్ళిక్కడా ఈ కర్మకాండలు అవి ఇవి అని కూర్చుంటే మీ ఉద్యోగం కాస్త ఊడిపోతుంది. ఆ మాటే మీ అమ్మగారితో చెప్పి బయలుదేరండి అంటోంది కోడలు. ఆ మాట కూడా నిజమే. ఈ కాలంలో ఉద్యోగాలు అలాగే ఉన్నాయి. ఎంత ఎక్కువ సంపాదన ఉంటే అంత బానిస బతుకు. ఈరోజు 13వ రోజు కూడా మీ నాన్నగారు పోయినప్పుడు ఎవరైతే ఉన్నారో వాళ్లే ఉండాలి. పైగా ఈరోజు శుక్రవారం కూడాను. పసుపు కొమ్ము మెళ్ళో కట్టుకున్నావా? దీపాలు పెట్టకుండా ఇంటికెళ్ళాలి. వెళ్ళి మీ అమ్మగారితో చెప్పిరా అంటోంది కూతురు అత్తగారు. మళ్ళీ వస్తామని చెప్పి చుట్టాల కన్నా ముందరే చేతులు దులుపుకొని వెళ్ళిపోయారు పిల్లలు. వెళుతూ వెళుతూ నీ ఆరోగ్యం, నాయనమ్మ ఆరోగ్యం జాగ్రత్త, ఏమైనా అవసరమైతే ఫోన్ చెయ్యి అంటూ పిల్లలు మాట వరుసకి జాగ్రత్తలు చెప్పి వెళ్ళిపోయారు. ఎక్కడి వాళ్ళు అక్కడికి వెళ్ళిపోయాక నిశ్శబ్దంగా మారిన వాతావరణంలో ఒంటరి జీవితాన్ని తలుచుకుంటూ కట్టలు తెంచుకొని వస్తున్న దుఃఖాన్ని దిగమింగలేక బోరుమన్నాను. పిల్లలిద్దరూ తండ్రి రాసిన వీలునామా చదువుకుని హాయిగా ఎవరిళ్లకు వాళ్ళు వెళ్ళిపోతే నేను, అత్తయ్య ఒకరికి ఒకరు. మా ఇద్దరికీ తోడు ఏ దిక్కు లేని పని మనిషి కాదు, మా మనిషి వరాలమ్మ. ముగ్గురం ఆ భయంకరమైన నిశ్శబ్ద వాతావరణంలో మిగిలిపోయాం. కడుపున పుట్టిన పిల్లలు వాళ్ల ఉద్యోగాల గురించి, తండ్రి రాసిన వీలునామా గురించి ఆలోచించారే కానీ భర్త పోయి పుట్టెడు దుఃఖంలో ఉన్న అమ్మ గురించి ఆలోచనే లేదు ఏ ఒక్కరికి.
రాత్రంతా ఆలోచనలతో ఎప్పుడు తెల్లారిందో. వరాలమ్మ స్నానం చేసి టిఫిన్ తయారు చేస్తోంది. ఇంతలో ఎవరో తలుపు కొడుతున్న చప్పుడు వినిపిస్తోంది. అత్తయ్య వెళ్ళి తలుపు తీసి వచ్చింది. విశాల, ఎవరో అబ్బాయి వచ్చాడు చూడమ్మా అంది. ఎందుకనో ఇంతకు ముందులా ఎవరితోటి మాట్లాడే ధైర్యం లేదు. ఇంతకీ ఎవరై ఉంటారో అనుకుంటూ వీధి వసారాల్లోకి వెళ్ళి చూసేసరికి ఓ 30 ఏళ్ల యువకుడు, ఒడ్డు పొడుగు, ఉంగరాల జుట్టు, తెల్లని తెలుపు, ఆకర్షణీయంగా, అందంగా, అణుకువగా ఉన్నాడు. నన్ను చూడగానే నమస్కారమండి, విశాలాక్షి గారంటే మీరేనా అని అడిగేసరికి తదేకంగా తన్నే చూస్తున్న నేను తుళ్ళిపడి, అవును బాబు, నేనే విశాలాక్షిని, మీరెవరు అంటూ ప్రశ్నించాను. నా పేరు విరించి, రఘుపతి మాస్టర్ దగ్గర చదువుకున్నాను. నా అన్నవారు ఎవరూ లేని అనాథని. నన్ను చేరతీసి చదువు చెప్పించి విద్యాబుద్ధులు నేర్పిన దేవుడు రఘుపతి మాస్టారు. నేను ఈరోజు ఇంత మంచి ఉద్యోగంలో ఉంటూ హాయిగా ఉండడానికి కారణం మాస్టారే. ఆయన పెట్టిన భిక్షే. చాలాసార్లు మాస్టారి రుణం కొంతైనా తీర్చుకుందామని ప్రయత్నించాను. కానీ ఆయన ఒప్పుకోలేదు. నాకు అవసరమైనప్పుడు చెప్తాను, ఎలా రుణం తీర్చుకోవాలో అనేవారు. గత 20 రోజుల క్రితం నాకు మాస్టర్ దగ్గర నుంచి ఒక ఉత్తరం వచ్చింది అంటూ చదవమని ఆ ఉత్తరం నా చేతికిచ్చాడు. చిరంజీవి విరించికి, మీ రఘుపతి మాస్టారు ఆశీర్వదించి రాయినది. నేనే మీ ఇంటికి వచ్చి నీతో మాట్లాడాలని అనుకున్నా, కానీ నా శరీరం సహకరించడం లేదు. నాకు 2 ఏళ్ల క్రిందట క్యాన్సర్ జబ్బు సోకింది. ఆ విషయం నా భార్యకి, మా అమ్మకి తెలియదు. తెలిస్తే వాళ్ళిద్దరూ తట్టుకోలేరని చెప్పలేదు. నిన్ననే ఆస్పత్రికి వెళ్ళి చెకప్ చేయించుకొని వచ్చాను. బహుశా నా ప్రయాణం తొందరలోనే అని అర్థమవుతోంది. నేను లేకపోతే నా భార్య విశాలాక్షికి ఏమీ తెలీదు. పిల్లలిద్దరూ దూరదేశాల్లో ఉన్నారు. ఎంతోమంది ఆడవాళ్ళని భర్త పోయి రోజులు కాకుండానే బ్యాంకుల చుట్టూ తిరిగేవాళ్ళని చూశాను. నా మనసంతా బాధతో నిండిపోయింది. ఆస్తంతా నా భార్య విశాల పేర మీదే ఉంది. జీవితంలో ఏదో ఒకరోజు అనాథ శరణాలయం స్థాపించాలన్న నా కోరిక నువ్వు తీర్చాలి. అప్పుడు నేను లేని లోటు విశాలాక్షికి కనిపించదు. ఇక మీదటి నుంచి నా భార్య విశాలని, మా అమ్మని కూడా జాగ్రత్తగా చూసుకుంటావని నమ్మకంతో ఈ ఉత్తరాన్ని రాస్తున్నాను. నీ రుణాన్ని ఇలా తీర్చుకో. దీనితో నీకు ఇంకో కవరు కూడా పంపిస్తున్నా. నేను పోయిన తర్వాత విశాలకి ఇవ్వాలి. ప్రేమతో, నమ్మకంతో రాస్తున్న ఈ ఉత్తరం, మీ రఘుపతి మాస్టారు. తర్వాత మాతో పాటు భోజనం చేసి సాయంత్రం వరకు కబుర్లు చెప్పి వెళ్ళిపోయే ముందు ఓ కవరు ఇచ్చి, మాస్టారు ఈ కవరు మీకే ఇమ్మని చెప్పారు. మళ్ళీ వస్తాను, మీకేమైనా అవసరమైతే ఫోన్ చేయండి అని చెప్పి వెళ్ళిపోయాడు. తరువాత రఘుపతి విరించికి ఇచ్చిన కవరు విప్పి చదవసాగాను. ప్రియమైన విశాలకు, ఈ ఉత్తరాన్ని చూసి నువ్వు విస్తుపోతావని తెలుసు. ఈ పరిస్థితి వస్తుందని ముందుగానే ఊహించి మన బిడ్డలాంటి నా ప్రియశిష్యుడు విరించికి ఈ ఉత్తరం నీకు ఇమ్మని చెప్పాను. ఎవరూ ఎవరికన్నా ముందే విడిచిపెట్టి పోతారన్నది ఎవరికీ తెలియదు. ఒంటరితనం ఒక శాపం. అలా బ్రతకాలంటే మానసిక ధైర్యం కావాలి. ఒకవేళ నువ్వు పిల్లల దగ్గర ఉండాలన్నా ఈ ఆధునిక కాలంలో కొడుకు కోడలు ఉద్యోగంలో ఉండి వాళ్ల కుటుంబ బాధ్యతలు, వ్యవహారాలు, పిల్లలు ఇదంతా నీ నెత్తిన పడుతుంది. వయస్సు మీరిన నీకు ఓపిక ఉండక, చెయ్యలేనని చెప్పలేక, తప్పనిసరి పరిస్థితుల్లో నీకు తెలియకుండానే బాధ్యతలు పెరిగి నువ్వు చాలా కష్టపడతావు. డబ్బు చాలా చెడ్డది. మంచివాళ్లను కూడా మాయలోళ్లుగా మార్చేస్తుంది. ఇక వీలునామా విషయానికొస్తే ఆస్తంతా నీ పేరు మీదే ఉంది. దానికి సంబంధించిన పేపర్లు నా బీరువాలో ఉన్నాయి. నీకు ఏ అవసరం ఉన్నా విరించితో మాట్లాడు. డబ్బు అవసరమైతే నువ్వు ఎవరినీ అడగవలసిన పని లేదు. మనం కట్టుకున్న ఇంట్లో నేను సంపాదించిన డబ్బుతో నువ్వు, అమ్మ మీ శేష జీవితాన్ని హాయిగా గడపండి. ఆర్థిక స్వాతంత్రం ఉంటే లోకమంతా ఆ స్త్రీని లోకువుగా చూడదు. నా చివరి శ్వాస వరకు నాకు తోడుగా ఉండి సేవలు చేసిన నీ మంచితనమే నీకు శ్రీరామరక్ష. ఇక మీదట అమ్మకి కొడుకైనా కోడలైనా అన్నీ నువ్వే. జీవితం ఎప్పుడూ సవాళ్లను విసురుతూనే ఉంటుంది. ధైర్యంగా ఎదుర్కోవాలి. ఇక నీ కాలక్షేపానికి అంటావా, దిక్కులేని అనాథలను ఆదరించు. వారికి అండగా నిలబడు. కొంతమంది తల్లిదండ్రులు సొంత పిల్లల ఇళ్లల్లో జీతం లేని పని మనుషులుగా జీవిస్తున్నారు. చాలామంది పేద పిల్లలు డబ్బు లేక చదువుకోలేకపోతున్నారు. అలాంటి పిల్లలకు చదువు చెప్పు, ఫీజులు కట్టు. తోడు లేని వారికి నీడనిచ్చి ఆదుకో. నీకు మానసికంగా ఆనందాన్నిచ్చే ఏ పనైనా నిర్భయంగా చెయ్యి. అప్పుడు ఒంటరితనం బాధ పెట్టదు.
అనాథ శరణాలయాన్ని స్థాపించాలన్న నా ఆశయాన్ని నువ్వు విరించి కలిసి నెరవేర్చండి. ఇకపై నీ కళ్ళల్లో నీళ్లు రాకూడదు. ప్రేమతో నీకు నేను రాసుకున్న చివరి ఉత్తరం. ఎప్పుడో దేవుడు కలిపిన బంధాన్ని చనిపోయిన తర్వాత కూడా తన వంతు బాధ్యతని ఉత్తరం ద్వారా చెప్పిన భర్తకి ఇకపై నీ కళ్ళల్లో నీళ్లు రాకూడదు అన్న భర్త మాట గుర్తుకు వచ్చి ఉబికి వస్తున్న కన్నీళ్లను ఆపుకుంటూ నమస్కరించాను. కార్యేషు యోగి కర్ణేషు దక్షః సుఖదుఃఖమిత్రం క్షమయాతు రామః. ఇవన్నీ కలిస్తే నా భర్త రఘుపతి. విశాల, తెల్లారిపోతోంది, ఇంకా చాలా పనులున్నాయి, లే అంటూ అత్తయ్య నన్ను తట్టి లేపుతోంది.